రైట్. ఇంకా మరొక విషయానికి కూడా వద్దాం. పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే బీసీ రిజర్వేషన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ డ్రామాలు అందరికీ తెలిసింది ముఖ్యంగా. అయితే ఈ బీసీ రిజర్వేషన్స్ విషయం కూడా పక్కన పెడితే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా ఒక బీసీని నల్గొండ డిస్ట్రిక్ట్ లోని తిప్పర్తి మండలంలోని మూత్రం తాగించడాన్ని ఏ రకంగా చూస్తారు? మొన్న ఒక బీసీ బహిరంగంగా వెళ్లి అక్కడ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు, అంటే ఎమ్మెల్సీ ఆఫీస్ ముందు కిరోసిన్ పోసుకొని తగలబెట్టడాన్ని ఏ రకంగా చూస్తారు? అంటే బీసీని ఇంత అవమానించడాన్ని కానివ్వండి, లేకపోతే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? రాధా గారు వాళ్ళే కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, అంతే కదా. ఇవాళ తను బలి అయింది ఒక బీసీ బిడ్డ శ్రీకాంతాచారి తర్వాత మళ్ళా ఈశ్వరాచారి అనుకుంటా కదా అండి. ఈశ్వరాచారి బలి అయింది. ఆయనకు 3 పిల్లలు. కొందరికి ఎట్లుంటదంటే కొందరు వార్తలు వింటూ వింటూ తట్టుకోలేకపోతాడు వాళ్ళ గుండె. అంటే తను కూడా రోజు మల్లన్న గారి వార్తలు వినో ఇంకొకరి వార్తలు వినో ఒక బీసీ బిడ్డ కదా ఇలా బలైపోయాడు. అంటే ఈ చావు కారణము ఎవరనేది ఇవాళ అందరూ అంటుండ్రు. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని అమలు చేయకపోవడం వల్ల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని ఇది దాదాపు అన్ని ఛానల్లో అందరు ఇదే మాట మాట్లాడతారు. దీని మీద ఎవరు క్లారిటీ ఇస్తలేదు. అదే విధంగా ఒక మహిళ మాకు బలవంతంగా మూత్రం తాగిచ్చిండ్రు అని అన్నప్పుడు ఏ ఒక్క నాయకుడు అన్న ఖండించిండా అండి? ఒక ఎమ్మెల్యే గాని వాళ్ళ అధికార పార్టీలో ఉన్నోళ్ళే ఎవరన్నా ఖండించిండ్రా? అసలు మనం ఎక్కడున్నామండి? ఎక్కడున్నాం? పొద్దున్నేస్తే ఆ కుటుంబ పాలనను తిట్టి 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 కడిగిపోసే కంటే మీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి? అసలు హోమ్ మినిస్టర్ ఉన్నారా మనకు? రాధా గారు లేరు కదా. అంటే మీకు తెలియాలి, అంటే మాజీ ఎమ్మెల్యేగా మీకు ఇంకా మాకన్నా బాగా తెలుస్తుంది. అంటే మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ లేక 2 సంవత్సరాలు అవుతుంది. రాధా గారు విద్యాశాఖ మంత్రి ఉన్నారా అండి? మీకు తెలియాలి అది కూడా. లేదు కదా. కాబట్టి ఇవాళ విద్యార్థులకు బాధలు వస్తే ఎవరికి చెప్పుకోవాలి? మొన్న బంధు పిలిపించిండ్రు కదా కాలేజీలన్నీ కూడా, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఇవాళ మూత్రం తాగించిన మహిళ అంటే మనతోటి మహిళ ఆమె బాధ చెప్పుకున్నది. ఆమె బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి పిటిషన్ ఇవ్వాలి? ఒక హోమ్ మినిస్టర్ ఉంటేనే కదా ఈ పోలీస్ వ్యవస్థ చెప్పుకోవడానికైనా లా అండ్ ఆర్డర్ విషయంలో అయినా కూడా ఒక కంట్రోల్ ఉంటుంది, ఒక భయం భక్తితో నడుస్తుంది కదా. అవునా కాదా? అంటే హోమ్ మినిస్టర్ లేని రాష్ట్రం అంటే ఈ భారతదేశంలో కావచ్చు హోమ్ మినిస్టర్ లేని రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. 2 ఏళ్ల పాలన అంతేనా కాదా రాధా గారు? జరుగుతున్నాయి అరాచకాలు అనేటివి. మీరు రోజు రోజుకి ఎందుకో ఇవాళ ప్రజల్లో ఎక్కడ చూసినా ఏదో రకంగా బాధలు కష్టాలు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు సందీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను, అంటే కోమటిరెడ్డి అధికారంలోకి రాగానే మంత్రి అవ్వగానే ఇతన్ని జైలు నుంచి విడిపించుకొని పక్కనే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తే ఎవరైతే మహిళ ఉందో మహిళకి సంబంధించినటువంటి హస్బెండ్ ని నైట్ అంతా తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టి చిత్రహింసలు పెట్టి కొట్టి అతన్ని వాళ్ళు పోసిన మూత్రం తాగించడాన్ని ఇది మరీ హేయమైన విషయం అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు ఒకరో ఇద్దరో మంత్రులు ఉన్నట్టున్నారు కదా అండి రాధా గారు? ఒకరో ఇద్దరో, కొండా సురేఖకును మంత్రి సీతక్క, ఈ ఇద్దరు పెద్దక్కలు పోయి ఆ మహిళతోని మాట్లాడాలి. తాగించిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. తాగించడం కోసము వాళ్ళకి ఏ నాయకులు చెప్పిండ్రో ఆ నాయకుల మీద కేసులు పెట్టాలి. మరి వీళ్ళు ఇలాంటి మహిళలకు కష్టాలతే ఆదుకొని మహిళా మంత్రులు ఈ రాష్ట్రంలో మరి వాళ్ళే ఆలోచన చేయాలండి. అంటే ఒక మహిళకు గంత అంటే ఒక భద్రత లేదు అని చెప్పుకుంటే ఎవరు పోయి కూడా మాట్లాడలేదు, కలవలేదు, ఆమె బాధను అర్థం చేసుకోలేదు అని అంటే మహిళా మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారా లేరా? ఇది ప్రజలకు డౌట్ ఉంటది. అవునా కాదా రాధా గారు? ఎక్కడున్నామండి మనం? ప్రజాస్వామ్యంలో లేమా? తెలంగాణ రాష్ట్రము ప్రజాస్వామ్య దేశంలో బతుకుతలేదా? ఈ అరాచకాలు ఎందుకండి? అవునా కాదా? ఈ అరాచకాలు ఎందుకు? సర్పంచులుగా ఇప్పుడు మీరు నేను అనుకుంటే కాదు కదా. ఎవరికి నచ్చితే ప్రజలకు వాళ్ళు గెలిపించుకుంటారు. ఎందుకు ఈ ఇబ్బంది? మీకు పదవులు వచ్చినాయి కదా.
ఉమ్, అరే 6 గ్యారంటీలు పక్క అమలు చేయడానికి అయితేనేమో మైండ్ పెట్టలేకపోతారు, మనసు పెట్టలేకపోతారు. ఆ ఉమ్, అవి అంటే ప్రజల్లో పోతున్నాయా పోతలేవా, అసలు మేము అమలు చేస్తున్నామా లేదా అని ఆలోచన చేయడమే తక్కువైపోయింది. కానీ ఉమ్, వీటి మీద సైడ్ ఆలోచనలు ఎందుకండి? ఏం ఉమ్, హామీ ఇచ్చినామో తూచా తప్పకుండా అమలు చేస్తే ప్రభుత్వాలు అనేటివి ప్రజలు మెచ్చినన్ని రోజులు ఉంటాయి. ఉమ్, ఉమ్, రాధా గారు ఉమ్, ఎన్ని ఉమ్, ఇబ్బందులు చేసినా తప్పకుండా ఉమ్, ప్రజలు ఆలోచన చేస్తారు, తీసుకునే నిర్ణయం తీసుకుంటారు. ఉమ్. ఓకే. అది మొత్తంగా అంటే ఏం చేశారని వీళ్ళు ఇప్పుడు మనం ఈ ఎంటైర్ డిస్కషన్ లో చూసుకుంటే ఏం చేశారని వీళ్ళు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నారంటారు? అదే కదా. ఇప్పుడు ఉదాహరణకి నా చొప్పదండి నియోజకవర్గమే చెప్తా అండి. ఉమ్, నిజం ఉమ్, బొడిగే శోభక్క 14 లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉమ్, మిషన్ కాకతీయ చెరువులన్నీ నీళ్లు నింపుకున్న బిడ్డను నేను. ఉమ్, 2 ప్రాజెక్టులు కంప్లీట్ చేసి నీళ్లు ఇచ్చిన బిడ్డను నేను. ఉమ్, ఒక సైనిక్ స్కూల్ తీసుకొచ్చిన బిడ్డను నేను. ఉమ్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చిన బిడ్డను నేను. నా ఉమ్, నియోజకవర్గంలో 40 ఏళ్లలో జరగలేని పని 4 ఉమ్, సంవత్సరాల 7 నెలలలో నేను పని చేయగలిగిన. 4 ఉమ్, సంవత్సరాల 3 నెలల్లో నేను పని చేయగలిగిన. ఏ ఉమ్, ఒక్క ఎమ్మెల్యేకు నా తర్వాత 2 గెలిచిండ్రు. ఆ 2 ఉమ్, ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రజలందరూ అసహించుకుంటారు. అరే ఉమ్, శోభకు ఉన్నప్పుడు చేసిన పనులే ఉమ్, అయినా చేయలే, ఈయన చేయలే, ఉమ్, వీళ్ళు ఏమీ చేయలేదని అంటారు. నా నియోజకవర్గంలో ఒక్కసారి సర్వే పెట్టారు. నా ఉమ్, శిలాపలకలే ఉంటాయి. నా శిలాపలకలు కనబడకుండా గోనె సంచులు ఉమ్, కట్టిస్తారు మొత్తం ఊర్లల్లా. కానీ ఉమ్, కట్టించిన ఉమ్, ఆగుతుందా ఉమ్. అండి? ఈ సీసీ రోడ్ వాళ్ళు ఎవరు అవదు. ఎవరు నడిచిండ్రు అని అంటుంటారు. వాళ్ళు ఉమ్, ఏమీ చేయలే. కానీ ఉమ్, ఫ్లెక్సీలకి వాట్సాప్ ఫేస్బుక్లలో ఉపయోగించుకోవడానికే మాత్రమే ఉమ్, ఉమ్, ఉపయోగపడుతుండ్రళ్ళు. ఉమ్, అది నేను డిగ్రీ కాలేజు భూమి పూజ చేసిన, ఇనాగ్రేషన్ చేసిన రాధా గారు చొప్పదండి ఉమ్. నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో. ఆ డిగ్రీ పూర్తయిందా? కాలేజీని డిగ్రీ కాలేజ్. అదే పూర్తయిందా అది భూమి పూజ చేసిన తర్వాత మీరు? అయ్యో రాధా గారు నేనే ఇనాగ్రేషన్ చేసుకున్న జిత్తుగా 1 ఇయర్ లోపే. 1 ఇయర్ ఓకే. లోపే దాన్ని ఫైనాన్స్ మంత్రి నాకు రాజేంద్ర అన్న కదా అండి, నాకు ఎక్కడ ఆగుతాయి. ఉమ్, నేను ఉమ్, ఉమ్, ఇనాగ్రేషన్ కు వినోద్ కుమార్ గారిని, ఈటల రాజేంద్ర అన్న గారిని నేను దాన్ని ఇనాగ్రేషన్ చేసి మంచిగా క్లాసులు నడిచినాయి నేను ఉన్న రోజులు. ఇంటర్ డిగ్రీ ఉమ్, కాలేజీలు. నా ఎమ్మెల్యే టర్మ్ ఉమ్, అయిపోయిన తర్వాత నా ఉమ్, తర్వాత గెలిచిన వాళ్ళు, ఇప్పుడు గెలిచిన వాళ్ళు దాన్ని మొత్తం ఉమ్, డిగ్రీ కాలేజ్ ఇక్కడ లేదని అక్కడ నుండి స్టాఫ్ ను కరీంనగర్ కు పంపించిండ్రండి. ఉమ్, ఉమ్. అంటే ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు ఏం అందించాలి? ఎడ్యుకేషన్, హెల్త్. అవును. అవునా కాదా? ఉమ్, అంటే ఇప్పుడు ప్రజలకు అందించేది ఏంటంటే వైన్ షాపులు, బెల్ట్ షాపులు. ఉమ్, నేనంటలేను, ఊర్లు తిరుగుతున్న క్రమంలో బయటపడతానే ముచ్చట్లని. నేను ఇవాళ మల్లన్నపల్లె విలేజ్ కి పోయినా. ఉమ్, మల్లన్నపల్లె విలేజ్ కి పోతే ఒక అవ్వ దగ్గర దగ్గర ఉమ్, 6 నెలలు స్కూల్లో ఉన్నదట, ఇల్లు లేక. ఉమ్, ఉమ్, మొన్న ఉమ్, అకాల వర్షాలంతా కూలిపోయి ఉమ్, ఒక స్కూల్లో, ఉమ్, చిన్న స్కూల్ ఉంటే ఆ స్కూల్లో ఉందట. ఉమ్, ఉమ్, అంటే ఆపేయమంటారు తెలుసా? శుభవా, నువ్వు మళ్ళీ ఎప్పుడు వెళ్తావో బిడ్డ, మా బతుకులు ఎప్పుడు చూస్తావు బిడ్డ? మా ఊరికి ఉమ్, వచ్చిన వాళ్ళు లేరు, ఓట్లాడుకున్నారు పోయినరు, మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉమ్, లేరు బిడ్డ, మంచికి చెడుకు వచ్చినవు, నువ్వు మళ్ళా గెలితేనే ఉమ్. నాకు ఇంత ఇల్లు పెడతావు అని అంటుంది అవ్వ. అంటే రైట్ మేడం. ప్రజల్లో అయితే బతికేటోళ్లకు, ప్రజల్లో తిరిగేటోళ్ళకే తెలుస్తదండి. అవకాశం ఉంది కదా ఉమ్, అని, మైక్ ఉంది కదా అని, ప్రజలందరూ ఉన్నారని ఇలా మాట్లాడినంత ఉమ్, మాత్రాన కాదండి. మహిళల్ని ఉమ్, కోటీశ్వరులను చేసే కంటే మరీ చెప్తున్న రాధా గారు, మద్యం ఉమ్, అనేది ఊర్లలో లేకుండా, మొత్తం ఈ రాష్ట్రంలో మద్యం అనేది లేకుండా చేస్తే అన్ని ఉమ్. కుటుంబాలను బాగుపరిచినట్టే. అంతకంటే ఇంకా ఏది కోరుకోరు ఏ ప్రజలైనా, ఏ కుటుంబం అయినా. అంతే కదా, ఆరోగ్యంగా రైట్ ఉంటారు, మేడం. హాస్పిటల్ పాలు గారు. అవునా కాదా రాధా గారు? ఉమ్, ఉమ్, ఉమ్. అంతే అది మేడం. ఆ రైట్. థ్యాంక్ యూ. గ్యారంటీలన్నా ఇప్పటి వరకైనా ఇచ్చిన 6 ఉమ్, గ్యారంటీలు నేను మరొకసారి డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి. తులం బంగారం ఇస్తానన్నారు, ఇచ్చి తీరాలే. ఇవాళ రైతులకి 15,000 రూపాయలు ఇస్తానన్నారు, ఇచ్చి తీరాలే. తర్వాత మహిళలకి 2,500 ఇస్తానన్నారు ప్రతి నెల అకౌంట్ లో, ఏసి తీరాలే.
4000 పెన్షన్ ఇస్తానన్నారు, ఇచ్చి తీరాలే. 6000 పెన్షన్ ఇస్తానన్నారు దివ్యాంగులకు, ఇచ్చి తీరాలే. పిల్లల చదువుకున్న బిడ్డలకి ల్యాప్టాప్లు ఇస్తానన్నారు, ఇచ్చి తీరాలే. స్కూటీలు ఇస్తానన్నారు, ఇచ్చి తీరాలే.